2026-27 విద్యా సంవత్సరానికి గాను కేంద్రీయ విద్యాలయాల్లో కేవీ అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. బాల వాటికలకు ఏప్రిల్ 8న 1వ తరగతికి 9న తొలి జాబితాను విడుదల చేస్తారు. సీట్ల ఖాళీలను బట్టి 16న 2, 21న 3వ లిస్టును ప్రకటిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం పైసా సాయం చేయకున్నా కేసీఆర్ దార్శనికతతో నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం 2వ విడతపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలాఖరులో 2వ విడత లబ్ధిదారుల ఎంపికను ప్రారంభిస్తామని చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున కేటాయించారు. డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ నేరగాళ్లు పన్నిన బల అని, అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిఐ ముఖిత్ పాషా తెలిపారు. గురువారం నిజామాబాద్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులకు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందువులు ఐక్యత పెరుగుతుందని, మరింత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వీర హనుమాన్ విజయ యాత్ర ముగింపు సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. భక్తి, బలం, నిబద్ధతకు ప్రతీకైన ఆంజనేయ స్వామి మనందరికీ స్ఫూర్తి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు, 146 వార్డులో నిర్వహించిన గ్రామ వార్డు సభలు విజయవంతమయ్యాయి. కలెక్టర్ త్రిపాఠి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ సభలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు. ప్రభుత్వాల ఆదాయానికి మద్యం అమ్మకాలు ఊపిరిగా మారాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లిక్కర్ సేల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా ₹40,209 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒక్క ఏడాదిలోనే ఇంత మొత్తంలో అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి. గతేడాది కంటే ఈసారి 2,700 కోట్లకు పైగా అధికంగా విక్రయాలు జరిగాయి.